భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంగీత సాహిత్యాలకు తెలుగు సినిమాల్లో పెద్దపీట వేసిన దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్. దర్శకుడిగా ఆయన శైలి విభిన్నం. ఓ తపస్సుల చిత్రాలు నిర్మించి కళా తపస్విగా పేరు తెచ్చుకున్నారు. ఆత్మగౌరవం చిత్రంతో దర్శకుడిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఎందుకంటే మొదట ఆయన కెరీర్ శబ్దగ్రాహకులుగా ప్రారంభమైంది. విశ్వనాథ్ తండ్రి సుబ్రహ్మణ్యం గారు విజయవాడలో వాహిని పిక్చర్స్లో మేనేజర్గా పనిచేసేవారు. వాహిని సంస్థ ప్రముఖులతో తండ్రికి ఉన్న పరిచయాల కారణంగా వాహిని సంస్థలో ఉద్యోగం సంపాదించుకున్నారు విశ్వనాథ్. వాహిని స్టూడియోలో పనిచేస్తున్న కాలంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్, భానుమతి, సావిత్రి ఇలా ప్రముఖులు అందరితో విశ్వనాథ్కు సాన్నిహిత్యం ఉండేది. తను దర్శకుడు అయ్యాక వీరందరితో ఆయన పనిచేశారు, కానీ రంగారావు, భానుమతులతో పనిచేయలేదు. అందుకు కారణాలు ఈ వీడియోలో చూద్దాం. విశ్వనాథ్ వాహిని స్టూడియో సౌండ్ రికార్డింగ్ విభాగంలో చేరిన సమయంలోనే రంగారావు కూడా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎస్విఆర్కు గుర్తింపు తెచ్చిన తొలి చిత్రం షావుకారు. అందులో సున్నం రంగడిగా ఆయన నటించారు. అప్పట్లో విశ్వనాథ్ తదితరులు నెల జీతానికి పనిచేసినట్లే ఎన్టీఆర్, ఎస్విఆర్ విజయ సంస్థ కాంట్రాక్ట్లో ఉండేవారు. నెల జీతంతో పాటు వారికి ప్రతి సినిమాకి పారితోషికం చెల్లించేవారు. సెట్లో డైలాగుల రికార్డింగ్ కోసం శబ్దగ్రహణ విభాగం నుంచి ప్రతి సినిమాకి ఒక ఉద్యోగిని పెట్టేవారు. షావుకార్ చిత్రానికి విశ్వనాథ్ సహ ఉద్యోగిని నియమించారు. ఆ సినిమాకు విశ్వనాథ్ పనిచేయకపోయినా తమ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండడంతో ఆయన ఆ షూటింగ్ అంతా చూశారు. పాతాళ భైరవ చిత్రానికి విశ్వనాథ్ సౌండ్ అసిస్టెంట్గా పనిచేశారు. బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన బంగారు పాప చిత్రానికి సౌండ్ రికార్డింగ్లో తన గురువు కృష్ణన్తో కలిసి పనిచేశారు విశ్వనాథ్. ఎస్విఆర్ తొలినాటి ఆ సినిమాల్లో నటన చూస్తున్నప్పుడు ఆయన అభినయ సామర్థ్యం ఏమిటో విశ్వనాథ్కు అర్థమైంది. ఆ తర్వాత అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు, మాంగళ్య బలం తదితర చిత్రాలకు విశ్వనాథ్ సౌండ్ రికార్డిస్ట్గా పనిచేశారు. ఈ చిత్రంలో ఎస్విఆర్ అద్భుతమైన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. సెట్లో ఆర్టిస్టులు ఎవరైనా గబగబా డైలాగులు చెబుతూ మాటలు దొర్లిస్తుంటే రికార్డిస్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పేవారు విశ్వనాథ్. ఆ మాట విని రీటేక్లో కరెక్ట్ చేసుకునేవారు ఆర్టిస్టులు. కానీ ఎస్విఆర్ది చాలా విలక్షణమైన డైలాగ్ డెలివరీ. ఆయన చాలా స్పీడ్గా డైలాగ్ చెబుతున్నట్లు అనిపించినా ఆయన మాటలో, డైలాగు విరుపులో క్లారిటీ ఉండేది. అందుకే సెట్లో ఎప్పుడు ఆయనని రీటేక్ అడగాల్సిన అవసరం విశ్వనాథ్కు కలగలేదు. ఎస్విఆర్, విశ్వనాథ్ సెట్లో ఎంతో క్లోజ్గా ఉండేవారు. విచిత్రం ఏమిటంటే అంత పరిచయం కలిగిన వీళ్ళిద్దరూ దర్శక నటులుగా కలిసి పనిచేయలేదు. అలాగే విశ్వనాథ్ దర్శకత్వంలో భానుమతి కూడా పనిచేయలేదు. నిజానికి వీళ్ళిద్దరూ విశ్వనాథ్కి చాలా సన్నిహితులు. ఆయన అంటే ఎంతో గౌరవం ఉన్నవారు. ఎస్విఆర్, విశ్వనాథ్ కాంబినేషన్లో సినిమా ఉండాలని ఒకరిద్దరు ప్రయత్నించారు, కానీ అది ఫలవంతం కాలేదు. భానుమతిలో ఇతరుల్ని డామినేట్ చేసే గుణం ఉండటంతో ఆవిడతో కలిసి పనిచేయడానికి విశ్వనాథ్ ఇష్టపడేవారు కాదు. ఎస్వి రంగారావు, భానుమతి స్పెషల్ కేటగిరీకి చెందిన నటీనటులు. అభినయంలో తమదైన పందా కలిగిన నిష్ణాతులు. సహజంగానే వాళ్ళ టెంపర్మెంట్స్లో హెచ్చుతగ్గులు ఉంటాయి కనుక స్నేహం, అనుబంధం కొనసాగాలంటే వాళ్లతో ఎలాంటి వృత్తిపరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు అని విశ్వనాథ్ నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే ఎస్విఆర్, భానుమతి ఆయన దర్శకత్వంలో నటించలేదు. అదండి విషయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.